వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసము. సో ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది, అలాగే వాళ్ళు ఈ ఫైనాన్షియల్ జర్నీని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అండ్ స్టెప్ వైజ్ గా వాళ్ళ జర్నీని మనము డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్ ని మిస్ చేయకండి, చివరి దాకా చూడండి. అలాగే మీ యొక్క ఉమెన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని. అలాగే నేను గత 10 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తున్నాను. అండ్ పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి నేను ఎవ్రీ వీక్ ఒక కొత్త టాపిక్ తో ముందుకు వస్తూ ఉంటాను. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు ఎపిసోడ్ యొక్క టాపిక్ ఆఫ్ వినబోదాం. సో ఆడవాళ్ళు హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండటానికి 3 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిజికల్ హెల్త్, సెకండ్ మెంటల్ హెల్త్ అండ్ థర్డ్ ఫైనాన్షియల్ హెల్త్. సో ఫస్ట్ ఫిజికల్ హెల్త్. సో ఈ మధ్య కాలంలో చాలా అవేర్నెస్ అనేది పెరిగింది. సో దాని మూలంగా జిమ్, యోగా ఆర్ వాకింగ్ ద్వారా వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ అయితే ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటున్నారు. అండ్ సెకండ్ మెంటల్ హెల్త్. కొన్నాళ్ళ క్రితం వరకు వీటి గురించి మాట్లాడటానికి ఇష్టపడిన వాళ్ళు ఇక ఓపెన్ గా మాట్లాడటమే కాదు, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ థర్డ్ ఫైనాన్షియల్ హెల్త్. సో ఫైనాన్షియల్ హెల్త్ వచ్చేసరికి ఇప్పటికి కూడా చాలా మంది ఆడవాళ్ళకి వాళ్ళ యొక్క ఇంట్లో ఫైనాన్షియల్ డెసిషన్స్ లో వాళ్ళు పాలు పంచుకోరు. సో వాళ్ళు సంపాదిస్తున్న ఈ మధ్య కాలంలో అందరూ ఎడ్యుకేటెడ్ అండ్ అలాగే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ మగవాళ్ళతో సమానంగా సంపాదించడం అనేది జరుగుతుంది. కానీ మనీ మేనేజ్మెంట్ కి వచ్చేసరికి మోస్ట్లీ వాళ్ళ ఫాదర్ పో లేకపోతే బ్రదర్ లేకపోతే హస్బెండ్ మీద డిపెండ్ ఇప్పటికీ అవుతూ ఉంటారు కొంతమంది. మన ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాము. సో ఈ ఆస్పెక్ట్స్ లో కూడాను మీరు టోటల్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ని పెంచుకోవడం అనేది చాలా అవసరము. ట్రెడిషనల్ గా పాతకాలంలో చూసుకున్నట్టయితే గనుక మన ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఫైనాన్సెస్ ని అంటే వాళ్ళ ఇంటి యొక్క ఖర్చుని ప్రాపర్ గా మేనేజ్ చేస్తూ ఇంటి పాడే యొక్క రిక్వైర్మెంట్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయటం అనేది మనం చూసే ఉంటాము. కానీ వాళ్ళు అవుట్ సైడ్ అసెట్ అక్విజిషన్స్ అండ్ ఫైనాన్షియల్ మేజర్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు మటుకు కొంత వెనుకంజ వేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ కనుక లేడీస్ అంటే ఉమెన్ కి ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఎడ్యుకేషన్ ఇస్తే గనక మగవాళ్ళు వాళ్ళ యొక్క కెరియర్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, బడ్జెటింగ్ వీటన్నిటి గురించి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతారు. సో ఇప్పుడు మనము స్టెప్స్ టు ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకుందాము. సో మొదటి స్టెప్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది తెలుసుకోండి. సో అందులో భాగంగా అకౌంట్ లో డిపాజిట్ ఎలా చేయాలి, విత్డ్రా ఎలా చేయాలి, మీ యొక్క యూటిలిటీ బిల్స్ ఎలాగా పే చేయాలి, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్ గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకోండి. అండ్ మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే కనుక మీ వైఫ్ కి అండ్ డాటర్ కి ఈ ఆస్పెక్ట్స్ లో అవేర్నెస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ వచ్చి మీ యొక్క డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది తెలుసుకోండి. సో మీరు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయినా లేదా అంటే హౌస్ వైఫ్ అయినా, సో మీ యొక్క టోటల్ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత అండ్ అలాగే మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు అండ్ ఇందులో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏంటి అండ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఏంటి అన్నవి క్లియర్ గా లిస్ట్ చేసుకోండి. సో అలాగే మీరు ఒక ప్రాపర్ బడ్జెట్ ని కూడా క్రియేట్ చేసుకోండి. అండ్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీరు క్రియేట్ చేసుకున్న ఒక బడ్జెట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. థర్డ్ స్టెప్ వచ్చి గ్రో యువర్ మనీ, అంటే మీ డబ్బుల్ని మల్టిప్లై ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. సో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాటిలో ఉండే రిస్క్ ఎంత అండ్ వాటిది ఏ విధంగా రిటర్న్స్ ఇస్తాయి. మీరు మొదటిసారిగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే గనక మీరు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయండి, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్. అది తర్వాత మిగతా యొక్క ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి, లైక్ బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్ స్టాక్స్ అండ్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్. ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి గనుక మీరు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తో స్టార్ట్ చేయండి. లైక్ వారన్ బఫెట్ యొక్క వన్ ఆఫ్ ద ఫేవరెట్ కోట్ ఉంది, మీకు ఏ విషయం అయితే అర్థం కాదో అందులో ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయకండి. అంటే ద థింగ్స్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్ డోంట్ ఇన్వెస్ట్. సో మీరు మొదటిగా మీకు తెలిసిన అర్థమైన అండ్ సింపుల్ గా ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నుంచి స్టార్ట్ చేయండి. అండ్ తర్వాత మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి
గురించి తెలుసుకోండి అండ్ నేర్చుకుని దాని యొక్క రిస్క్ అండ్ రిటర్న్స్ యొక్క ఆస్పెక్ట్స్ ని తెలుసుకుని అప్పుడు స్లోగా ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయటం స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ ని కూడా అర్థం చేసుకోండి. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అండ్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వాటి ఉపయోగాలు అండ్ మీ ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఏ డేట్ న వస్తుంది, అలాగే మీ హస్బెండ్ యొక్క ఎక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, క్లెయిమ్ ప్రొసీజర్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫోర్త్ స్టెప్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ డెట్. సో మీరు మీ యొక్క అప్పుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నది తెలుసుకోండి. సో మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఉంటే కనుక ఇవి రెండు చాలా హై ఇంట్రెస్ట్ రేట్ ఉండే డెట్స్. సో మీరు ఈ అప్పుల్ని మొదటగా క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే హోమ్ లోన్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ మిగతా ఏమైనా లోన్స్ ఉన్నా కూడాను వాటిని త్వరగా ఏ విధంగా క్లియర్ చేయాలి అన్న దాని గురించి కూడా ప్రాపర్ గా ప్లాన్ చేయండి. అండ్ డిఫరెంట్ లోన్స్ అండ్ వాటి యొక్క ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్. సో మీరు క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తుంటే కనుక యూజువల్ గా మనకి ఒక 32 to 45 days ఆఫ్ క్రెడిట్ పీరియడ్ అనేది ఉంటుంది. అందులో మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది, ఎంత పీరియడ్ వరకు మనకి ఫ్రీగా క్రెడిట్ ని యూజ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా స్మార్ట్ గా డెట్ ని మేనేజ్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఫిఫ్త్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ మీ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ ని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు మీ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేయకపోతే కనుక మీరు వెంటనే మీ పేరు మీద రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని స్టార్ట్ చేయండి. అండ్ రిటైర్మెంట్ ని ప్లాన్ చేస్తున్నప్పుడు రెండు విషయాల్ని మీరు కన్సిడర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మొదటిది, ఇండియాలో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఉంటుంది. సో అందుకని మీ యొక్క కార్పస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, ఆడవాళ్ళు వాళ్ళ యొక్క టోటల్ కెరియర్ లో ఎక్కువ బ్రేక్స్ అన్నవి తీసుకోవడం జరుగుతుంది. అంటే మగవాళ్ళతో పోలిస్తే కనుక ఆడవాళ్ళ యొక్క వర్కింగ్ ఇయర్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం మేజర్ గా వాళ్ళ యొక్క మెటర్నిటీ బ్రేక్స్, లేదు అంటే కనుక ఎల్డర్లీ పీపుల్ కేర్ తీసుకోవాల్సినప్పుడు కూడా బ్రేక్ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మీరు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా, అలాగే కొంత ఎక్కువగా మీ యొక్క రిటైర్మెంట్ కార్పస్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా అవసరము. సో ఫైనల్ గా ఉమెన్ కి ఫైనాన్షియల్ లిటరసీ అన్నది చాలా ముఖ్యము. తను ఒకవేళ కనుక ఫైనాన్షియల్ గా లిటరేట్ అయితే తన యొక్క ఎంటైర్ ఫ్యామిలీని కి సపోర్ట్ కింద నిలుస్తారు. అండ్ తన పిల్లలకి కూడాను ఫైనాన్షియల్ లిటరసీ, సేవింగ్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతారు. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ అలాగే మీ సిస్టర్స్ అండ్ వైఫ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.